వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విక్కీ కౌశల్, రష్మిక మందాన నటించినటువంటి చావా మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే వివిధ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలుగులో కూడా ఈ రోజు రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చావా సినిమా ఎట్లుందో ఒక్కసారి మా ఆడియన్స్ని కలుపుకుందాం. ఒకసారి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయో కూడా ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంది సార్ సినిమా? చాలా బాగుందండి. ఓకే ఓకే, సూపర్గా ఉంది మూవీ. తెలుసుకోవాలి, ఇట్లాంటి చరిత్రను కూడా మనం చూసి తెలుసుకోవాలి మూవీస్ ఇలాంటి. ఓకే ఓకే, అంటే మీకు సినిమాలో నచ్చిన అంశం ఏంటి ఇది పర్టికులర్గా? అంటే ఇంత ఘోరంగా, అంటే అంత చరిత్ర ఇంత ఇలా ఉంటుందని మాకు ఇప్పుడే చూస్తేనే అర్థమవుతుంది. ఓకే ఓకే, అప్పటి వరకు ఉన్నటువంటి ఒపీనియన్ మీరు మార్చుకున్నారు. మన పుస్తకాల్లో వేరే ఉండేవి అంతకుముందు. ఇప్పుడు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఒకసారి సినిమా? దీంతో సెకండ్ టైం చూడడం. మేము హిందీలో కూడా చూసినాము, కాకపోతే మాకు హిందీ భాష రాకపోయినా కూడా అక్కడ చూసేటి అర్థం చేసుకున్నాం. తెలుగులో అసలు మాటలు ఎట్లా ఉంటాయని చూడడానికి వచ్చినాం. మా హ్యాపీగా ఉంది. మా బాబు పిల్లలతో ఫస్ట్ టైం చూసినాం. వాళ్ళు అయితే అసలు దీని గురించి ఏంటిది మమ్మీ ఇంత జరిగిందని అడుగుతాడు బాబు. చాలా పని ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా చాలా తీయాలి. అసలు మనకు ఎంతో మంది ఇట్లా దేశం కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు కదా, అవన్నీ సినిమా తీయాలని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ దాదాపు తెలుగు భాషలో, ఎందుకంటే ఇంతకుముందు చూసినప్పటికీ కూడా తెలుగు భాషలో కూడా చూడాలన్నటువంటి, ఎందుకంటే డైలాగ్స్ కొన్ని అర్థం కాదు కానీ ఆ భావాన్ని అర్థం చేసుకున్నారు. కానీ మళ్ళీ ఒకసారి తెలుగులో చూడాలన్నటువంటి ఒక ఆలోచనతో మాత్రం ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. చాలామంది ఎట్లా వాళ్ళ ఒపీనియన్ కూడా ఇంకా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో చూద్దాం ఒకసారి. చావా సినిమా ఎట్లుంది బ్రదర్? సూపర్ అండి, సూపర్. ఎట్లా అంటే వీరోహ అది హరహర మహాదేవ్ అని డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ అప్పుడైతే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి అనమాట. సినిమా మాత్రం బాగుంది, హైలైట్. ఓకే ఓకే, అంటే సినిమాకు ఇప్పుడు మీ ఆ డైలాగ్, ఆ మూమెంట్, హరహర మహాదేవ్ అన్న మూమెంట్ కాకుండా సినిమాలో బాగా నచ్చినటువంటి అంశం ఏంది అసలు? మూవీలో బాగా నచ్చింది ఏంటంటే ఆ క్లైమాక్స్ ఫ్లైట్ లో హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది ఒకటి. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆయన అంటే బాగా మెచ్చుకోవాల్సింది. ఆయన అప్పటికి కూడా తగ్గకుండా ఫైట్ చేశాడు అనమాట. అది బాగుంటుంది. అంటే ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయింది కదా, తెలుగులో అంటే హిందీలో అర్థం కానటువంటి తెలుగులో కూడా రిలీజ్ అయింది. తెలుగులో డైలాగ్ లింక్ ఎట్లా అనిపించినాయి అన్నమా మీకు? తెలుగులో కొంచెం డబ్బింగ్ పర్లేదు అనిపించింది, కాకపోతే హిందీలో కంటే కొంచెం అటెండ్ అనిపించింది. బట్ పర్లేదు, ఓకే, సూపర్. హిందీలో అయితేనే సూపర్ ఉంది, హిందీలో అయితే బాగుందని నా ఫీలింగ్. విక్కీ కౌశల్ నటించినటువంటి చావా సినిమాకి సంబంధించి కూడా చాలా మంది కూడా ఎంతో ఒక ఎంథ్యూజియాజంగా ఉన్నారు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి వాతావరణం చూసినట్టుంది. ఇంతవరకు చరిత్రను ఎందుకు ఇంత దాచారన్నటువంటి ఒక ప్రశ్న కూడా తగులుతుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ చావా సినిమా? చాలా బాగుంది, యువతకి బాగా స్ఫూర్తిగా ఉంటుంది. వెరీ నైస్ మూవీ. ఓకే ఓకే, అంటే మీకు దీంట్లో నచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి? కుమారుడి చాలా బాగుంది పాత్ర. శంభాజీ మహారాజ్ చాలా బాగా చేశారు. ఓకే ఓకే, ఇట్స్ నైస్ మూవీ. ఓకే ఓకే, ఎట్లా అనిపిస్తుంది చిన్న? నైస్. ఏమనిపిస్తుంది సినిమా చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. రండి బ్రదర్. బాగుంది. ఓకే ఓకే, ఏమున్నాయి అందులో నచ్చిన విషయాలు? అంత బాగానే ఉంది. జై భవాని. ఓకే ఓకే, బాగున్న తెలుగు జాతి గురించి వాదిషన్ మహారాజ్. చావా సినిమా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, దాంట్లో నచ్చిన అంశాలు ఏమున్నాయి? అంటే మన హిస్టరీ కదా, సేమ్ హిస్టరీని యాస్టీస్గా చూపించిండు. అది శంభాజీ పాత్రలో ఈయన విక్కీ కౌశల్ చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఆ క్లైమాక్స్ హైలైట్ ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు విక్కీ కౌశల్ నటించినటువంటి సినిమా ఇట్లా ఉంది కదా, ఇంత సినిమా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా మీరు చూస్తున్నారా, లేకపోతే చారిత్రక నేపథ్యం ఉన్న దాని మీ ప్రకారం బాగుంది అనిపిస్తుందా? చరిత్ర నేపథ్యం ఉంది కాబట్టి బాగుంది. దానికి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు ఆయన విక్కీ కౌశల్. ఎట్లా వచ్చింది ఆ సినిమా? బాగుంది అంకుల్, చాలా బాగుంది. మీకు ఏమనిపించింది ఆ సినిమా చూస్తుంటా? అంటే చాలా మంచిగా ఉంది, యాక్టింగ్ కూడా బాగా చేశాడు. ఎట్లా చిన్న? మంచిగా ఉంది, చాలా బాగుంది. మాట్లాడు. ఇప్పుడు మీకు ఎట్లా పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? బాగుంది నా విక్కీ కౌశల్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా ఇస్ నైస్ మూవీ. ఓకే, మరికొంతమంది ఇక్కడ మనతో ఉన్నారు, ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లుంది చావా సినిమా? చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమాలో నచ్చిన అంశం ఏంటి మీకు? యాక్టింగ్ బాగున్నది. ఇక మనకి ఇది ఇంతమంది హిస్టరీ తెలియదు కదా, ఇప్పుడు ఇలా చెప్పడం మంచిది అనిపించింది. ఓకే ఓకే, సరే సరే. ఇక్కడ చాలా వరకు అయితే చావా సినిమా చూసిన తర్వాత అసలు ఆ హిస్టరీ చాలా, ఎందుకంటే ఛత్రపతి శివాజీ ఆ నేపథ్యమే గొప్పదంటే ఇప్పుడు విక్కీ కౌశల్ నటన, అందులో శంభాజీ మహారాజ్ అంటే శివాజీ కొడుకు ఎవరైతే ఉన్నారో తను కూడా చాలా అద్భుతమైనటువంటి విషయంగా కూడా మనం దీన్ని అభివర్ణించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్? మూవీ బాగుంది, ఇంట్రెస్టింగ్, చూడొచ్చు, పర్లేదు. కుటుంబ పిల్లలు అబ్బాయిని తీసుకుని వచ్చారా ఇన్స్పిరేషన్? అవునవును, ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ సినిమాలో నచ్చిన అంశం ఉంది? ఆ లాస్ట్ సీన్ వచ్చేసి బాగా నచ్చింది, క్లైమాక్స్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేశం కోసం, ధర్మం కోసం ఇప్పుడున్న జనరేషన్ అట్లా ఉండే పరిస్థితి ఉందా? ప్రజెంట్ అయితే ఉండాలి, లేదు కానీ ఉండాలి. అందరిలో ఈ
మార్పు అనేది వస్తే కొంచెం చాలా బెటర్. తెలుగులో రావడాన్ని కూడా కొంత ఎందుకంటే ఇప్పటికే చాలా మంది హిందీ వర్షన్ రిలీజ్ కావడంతో చాలా మంది హిందీలే చూశారు. కానీ ఇప్పుడిప్పుడే కొద్దిగానే ఎక్కువగా అంటే ఈ రోజు రిలీజ్ అవుతుందన్న విషయం తెలుసుకుని కొద్దిగా మాత్రమే పబ్లిక్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా కేంద్రాలలో ఇంకా ఎమోషనల్ మోటివేషన్ కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజు మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఒక మరాఠా సామ్రాజ్య యోధుడిగా, అలాగే భారతదేశానికి చక్రవర్తిగా ఎట్లయితే ఉన్నారో ఆ తర్వాత తను కూడా అదే వారసత్వాన్ని పురికిపుచ్చుకున్నటువంటి శంభాజీ మహారాజు కూడా తను అద్భుతమైనటువంటి విధంగా తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాము, ఇక్కడ ఒక్కసారి మనం మాట్లాడదాము. ఎట్లా అనిపిస్తుంది చావా సినిమా? బాగుంది, చాలా బాగుంది. సినిమా చెప్పుకోదగ్గ అంశాలు ఏమున్నాయి? రియల్ స్టోరీ కదా, బాగుంది, చాలా బాగుంది, చాలా నచ్చింది మూవీ. తెలుగులో చూసాను, బాగుంది. ఇవాళ కదా రిలీజ్, మంచిగా ఉంది. ఓకే. ఎట్లా అనిపించింది చిన్న? సూపర్. ఏమనిపించింది సినిమా దాంట్లో? మన ఏది బాగుంది, యాక్టింగా లేకపోతే సినిమా హిస్టరీ బాగుందా? హిస్టరీ. ఓకే. చారిత్రక నేపథ్యం బాగుంది. ఏమనిపిస్తుంది సినిమా చూస్తున్నాను సార్? నీకేమనిపించింది? బాగా అనిపిస్తుంది. బాగా అనిపించింది. ఏం చేయాలనిపించింది ఛత్రపతి శివాజీ మహారాజు, శంభాజీ మహారాజు అట్లాంటి నేపథ్యం చూస్తున్నప్పుడు? నాకు అది చూస్తున్నప్పుడు అలా చేయబోతుంది. అలా యాక్టింగ్. ఓకే. యాక్టింగ్ చేయాలనిపించిందా? నిజంగా అట్లా ఉండాలనిపించిందా? నిజంగా అలా ఉండవని. ఓకే. పిల్లలు కూడా ఒక ఇన్స్పిరేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి హిస్టారికల్ నేపథ్యం ఉన్నటువంటి ఆ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. కానీ ఇట్లాంటి సినిమాల ద్వారా మళ్ళీ బయటికి రావడాన్ని కూడా చాలా మంది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సినిమాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి సినిమాకి సంబంధించినటువంటి విషయాలకి చూసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. చావా సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉందన్నట్టుంటారు. ఎట్లా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. ఈ రోజుల్లో అయితే ఇలాంటి సినిమా అయితే చూడు చాలా రేర్ అన్న. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ఇన్స్పైర్ కావాలి ఖచ్చితంగా. చాలా బాగుందన్న సినిమా. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో వచ్చే సినిమాలకి ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలకి ఏం తేడా గమనించాలి అన్న? ఇప్పుడు ఏంటంటే ఒక 3 గంటల సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వడు చాలా కష్టం ఈ రోజులల్లో. ఎవరికైనా కూడా జోకులు, పాటలు ఇవి కావాలి, కానీ ఇలాంటి ఒక చారిత్రకమైన సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వడం చాలా గొప్ప విషయం అన్న. నేనైతే చాలా అదైపోయినా అన్న, ఏం మాట్లాడలేకపోతే అన్న. నాకు తెలుగులో రావడం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజులు అయితే వెయిట్ చేయబట్టి. హిందీ కంటే హిందీలో చూసిన, హిందీలో కూడా బాగా అనిపించింది. హిందీలో కంటే తెలుగులో వస్తే మన తెలుగు వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారని అనుకున్నాను. ఈరోజు చూసిన అని కొంచెం చూసి అది అయిపోయినా అన్న. ఓకే, అందరు చూడాల్సిన సినిమా అన్న, తప్పకుండా అందరు చూడాలి, అదే కోరుకుంటాను అన్న. ఇక్కడ దాదాపు ఇక్కడ ఎందుకంటే తెలుగు సినిమా రిలీజ్ అయింది, కాకపోతే హిందీలో చాలా మంది చూశారు. ఇక్కడ మన వరంగల్ పరిస్థితి అయితే ఒక్కసారి పరిస్థితి థియేటర్లో పబ్లిక్ వస్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా చాలా వరకు తెలియకపోవడం వల్ల కొంతమంది మాత్రమే ఇక్కడ తెలుగు యొక్క సినిమా అంత అద్భుతంగా తీశారని చెప్పి అంటున్నారు డైరెక్టర్ లక్ష్మణ్ కూడా. అలాగే దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి తారాగణం కూడా ఎంతో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్. ఎందుకంటే దానికి చారిత్రక నేపథ్యం జోడించిన తర్వాత ఇంత గొప్ప అద్భుతమైనటువంటి సినిమా రావడాన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ చరిత్రను తెలుసుకోవాలి, అలాగే దాంతో పాటు చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు రావడం పట్ల కూడా ఒక సన్మార్గంలో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మన చరిత్ర మనకు తెలిసిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అన్నటువంటి ఒక కాన్షియస్ తోటి ఈ సమాజం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చావా సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఇట్లాంటి హిస్టారికల్ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు రావడం కూడా చాలా అవసరాన్ని కూడా గుర్తిస్తున్నారు. ప్రస్తుతానికి మరికొంతమంది ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న చావా సినిమా? ఎక్సలెంట్, సూపర్ ఉంది, 100% బాగుంది. ఓకే. యాక్టింగ్ కానీ, మాట విధానం కానీ చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. హిందీలో చూసిన నేను హిందీలో చూసిన ఒట్టిగానే వాటిని చూసి ఆ మాటలను చూసి అర్థం చేసుకున్నా, కొద్దిగా అర్థం చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు తెలుగులో అంటే మళ్ళీ స్పెషల్గా దీని సినిమా కోసమే వచ్చి మళ్ళీ స్పెషల్గా చూసిన మళ్ళీ సినిమా. చాలా సంతోషం, చాలా హ్యాపీ నాకైతే. ఇప్పుడు మన తెలుగులో రిలీజ్ అనేసరికి కొంతమంది ఆ క్రౌడ్ కూడా కొంత అంటే చాలా మంది తెలియదు, కొద్దిగా తక్కువనే ఉన్నట్టు, కొద్దిగా తెలుగులో వస్తేనే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం అయితే కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఎట్లా ఉంది రెస్పాన్స్? మంచిగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. తెలుగులో రిలీజ్ చేయడం ఇది అద్భుతం అసలు. సినిమా అన్ని మంచిగా మళ్ళీ మా తెలుగులో ఎట్లా మాట్లాడతారో ఏం కథనో అది సినిమా అర్థమవుతుందా కాదా అనుకున్నాము. డబ్బింగ్ అర్థమవుతుందా కదా? డబ్బింగ్ మాత్రం ఎక్సలెంట్ కొట్టిండు డబ్బింగ్.
హీరోయిజం శివాజీ గురించి అవి నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక 40-45 సంవత్సరాలు ఉన్నా శివాజీ అనంగా విన్నా చదువుకున్నా కానీ ఇంత హిస్టారికల్ మనకు తెలియదు. కానీ ఆ సినిమా ద్వారా అసలు ఇట్లాంటివి ఎందుకు తీస్తలేరు సినిమాలు, ఎక్కడెక్కడ సినిమాలు తీస్తారు ఇట్లాంటి సినిమాలు తీయాలి. ఎంత బాగుంది, ఎంత నేచర్, ఎంత ఫైట్స్ కానీ యుద్ధాలు కానీ నిజంగా యుద్ధం జరిగినట్టు ఆ మాటలు కానీ చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఇప్పుడు సినిమాకి సంబంధించి చూస్తే క్రెడిట్ ఎవరికి ఇస్తారు? డైరెక్టర్కి ఇస్తారా, హీరోకి ఇస్తారా, చారిత్రక నేపథ్యానికి ఇస్తారా? నాకు తెలిసి అయితే సినిమా అది ఎవరు తీస్తారో వాళ్ళని ఏమంటారు వాళ్ళని నాకు తెలిసి అయితే 100% డైరెక్టర్కి ఇవ్వాలి, తర్వాత సెకండ్ యాక్టర్కి ఇవ్వాలి, ఖచ్చితంగా 100% యాక్టర్కి ఇవ్వాలి. నాకైతే వీళ్ళిద్దరికి ఇవ్వడమే కరెక్ట్. హిస్టారికల్ నేపథ్యం కూడా, స్టోరీ అది సూపర్. అది ఆ స్టోరీని తీసుకురావడం అసలు ఆ స్టోరీ ఎట్లా తీసుకొచ్చిందో నాకైతే అర్థమైతే లేదు. శివాజీ అయిపోయిన తర్వాత శివాజీ కొడుకు గురించి తీసిందంటే నాకు ఒక మిరాకిల్ అనిపిస్తుంది. అది మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా. ఇట్లా ఛత్రపతి శివాజీ కొడుకే ఇట్లా ఉన్నాడంటే మరి ఛత్రపతి శివాజీ ఎట్లున్నాడు అనుకుంటున్నారు మీరు? ఇంకా ఘోరంగా ఉంటుంది అది. ఆ సినిమా రావాలి సార్, నిజంగా చెప్పాలంటే ఆ సినిమా 100% రావాలి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ 2025లో ఖచ్చితంగా రావాలి ఆ సినిమా. శివాజీ మంచి అద్భుతమైన హీరోతోని అద్భుతంగా రావాలి ఆ సినిమా. వస్తే నాకు ఇంకా 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 హ్యాపీ. అయితే ఆ మాటలు చూస్తుంటేనే మనకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు హిందీ సినిమాలో కూడా దేఖో మల్క్ మరాఠోం కా ఏ శివాజీ బోలాతా, మొగలోం కి తాకత్ కే జిస్పే తల్వారోం పే తోలాతా, ఖుద్ పడి థీ యహీ హజారో పద్మిని అంగారోం పే, ఇస్ మిట్టి సే తిలక్ కరో ఏ ధర్తీ హే బలిదానికి, వందే మాతరం అన్నటువంటి స్లోగన్స్ కూడా ఇక్కడ గూస్ బంప్స్ ఇప్పిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ సినిమా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతమైనటువంటి భావోద్వేగానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజా ఇట్లా ఉంటే ఛత్రపతి శివాజీ నేపథ్యం ఇంకెంత బాగుంటుంది అన్నటువంటి పరిస్థితి. ఇప్పటికి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ సినిమా ఎంతో గొప్పగా ఉంది. అలాగే ఇక్కడ హీరో విక్కీ కౌశల్ నటన మాత్రం చాలా ఆద్యంతం అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు డైరెక్టర్ గా లక్ష్మణ్ జీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి డైరెక్షన్ చేశారంటున్నారు. అది దాదాపు ఆ డైరెక్షన్ కూడా దాదాపు వేణలో కొనియాడుతున్నటువంటి పరిస్థితి. అంటే చారిత్రక నేపథ్యం ఒకటి, అలాగే విక్కీ కౌశల్, అలాగే వీళ్ళ హీరోయిన్, దీంతో పాటు తారాగణం యొక్క పర్ఫార్మెన్స్ తో పాటు ఇక్కడ డైరెక్టర్ ఒక డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉందన్నటువంటి ఒక అది ఇప్పటి వరకు తెలుగులో రాలేదన్నటువంటి ఒక ఫీలింగ్ కూడా చాలా మందిలో ఉండేది. కానీ తెలుగులో వచ్చిన తర్వాత దాన్ని ఆ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ అయితే వీళ్ళలో కనిపిస్తున్నటువంటి విషయం అయితే వాళ్ళ మాటలోనే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర, అతని కొడుకు శంభాజీ జీవిత చరిత్ర కూడా అందరూ చదువుకోవాల్సింది. అలాగే ఇట్లాంటి సినిమాల ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఎంత భారతదేశం యొక్క దీనస్థితి గతంలో ఎట్లా ఉంటుంది, ఎంత శౌర్య పరాక్రమవంతులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మోసకారుల వల్ల ఈ దుర్దశలు మొదలవుతున్నాయి అన్నది కూడా ఇక్కడ ఈ సినిమా సారాంశం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ఏషియన్ మాల్ నుండి కెమెరా పర్సన్ భిక్షపతితో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.